ఈ కంపెనీ బదిలీ అయిన తర్వాత 9 కోట్లు అని చెప్పడం ఇది ఇతను చేయించిందే. వాళ్ళు వచ్చి మొత్తం మాట్లాడారు, ఏసీబీతో మాట్లాడారు, ఈడీతో కూడా మాట్లాడారు. ఈడీ చాలా స్పీడ్గా వెళ్ళే పరిస్థితి ఉంది ఈ విషయంలో. ఏదో రకంగా అయ్యా నేను రాజ్యసభకు కూడా రాజీనామా చేశాను, రాజకీయాల్లో లేను, నాకు జగన్కి సంబంధం లేదు, నన్ను రక్షించండి మహాప్రభు అని చెప్పి శరణు వేడుకోవడానికి చేసినటువంటి ఎత్తు కూడా తప్పితే ఇందులో పెద్ద వ్యవహారం ఏమీ లేదు. రెండోది, శాంతి భర్త లోకేష్ గారి దగ్గర కూడా వచ్చాడు, కలిశాడు. నా భార్యకు పుట్టినటువంటి పిల్లాడికి DNA టెస్ట్ చేయించాలి, అందులో విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఒక లాయర్ కూడా ఉన్నాడు, ఇది చేయ కోర్టులో కూడా వేశాడు అతను. ఇది కూడా ముంచుకొస్తున్నటువంటి విషయమే. ఇతను చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు అన్నీ ఎన్ని కావు. విశాఖపట్నం దగ్గర నుంచి అనేకం వాట్సాప్లో ఉద్యోగాల్లో పెట్టించాడండి, ఫైబర్ నెట్ లో శాంతి సిస్టర్స్ ఇద్దరు. నాకు ఒకటి అర్థం కాలేదు, మీ సంగతి తేలుస్తాము, మీ అంతు చూస్తామని చెప్పి ఒక నెల క్రితం అన్న ఆయన ఇలాంటి విషయాలకు డీలా పడిపోతాడా? ఖచ్చితంగా. ఇప్పుడు అతను మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది నెల క్రితమే. అవును, నెల క్రితం ఇచ్చాడు. ఆ తర్వాత ఈడీ అడిగింది. ఈడీ అడిగేటప్పటికి అక్కడ ఏదో బింకం బయటకు వచ్చి మేఘపోతు గంభీరం మాట్లాడాడు, కానీ లోపల వ్యవహారం అతనికి అర్థమైంది. ఇక ఒక్కొక్కటి ముంచుకొస్తున్నాయి కేసుల్లో. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రేపు సోమవారం నాడు రివ్యూ చేయబోతా ఉంది. వీటన్నిటికంటే ఇక మనం బరి నుంచి చేతులు ఎత్తేసి శరణు మహాప్రభు అని అందరికీ, ఒకళ్ళకి కాదు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు అందరికీ, ఒక్క రాధాకృష్ణ గారికే చెప్పలా. రాధాకృష్ణ గారితో ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారితో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, నేను వస్తాను, నీ సంగతి తేలుస్తాను, నీ అరాచకాలన్నీ చూపిస్తాను అని చాలా మాట్లాడాడు. నేను ఏ రోజైనా సరే అది జరుగుద్దేమో రాధాకృష్ణ గారు ఛాలెంజ్ చేశారు, రా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను, లేదా మా స్టూడియోకి రా, ఏ స్టూడియోకైనా పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. నేను అదంతా గమనించాను అతని ట్వీట్. అందులో ఒక్క రాధాకృష్ణ గారికి మాత్రం క్షమాపణ చెప్పలా. ఇది అయ్యా నన్ను వదిలేసే, నీ మీద ఏదో నేను మాట్లాడాను, నేను ఇప్పుడు లేను దాంట్లో అని చెప్పి చెప్పలా. మిగతా వాళ్ళందరికీ చెప్పేశాడు. కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అన్నాడు అంటే అందులో లోకేష్, బ్రాహ్మణి, మీ నాయకుడి కొడుకుని అందరినీ వ్యక్తిగతంగా అన్న వ్యక్తి అబ్బాయి నాకేం లేదు రాజకీయ వైరం తప్ప చాలా స్నేహం అన్నాడు ఆయన. అంటే ఎక్కడ అంతేనా? స్నేహం చేస్తాడు, అతనితో స్నేహం చేసేవాడు మనిషేనా? చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా ఎంత జుగుప్సాకరంగా ట్వీట్లు పెట్టాడు, ఎవరైనా స్నేహం చేస్తారా? అలా విజయసాయి రెడ్డి లాంటి ఒక దుర్మార్గుడితో స్నేహం చేసుకోరు, అతను ఏ పార్టీ తీసుకోదు. మరి మీ మంచి ప్రభుత్వం వైజాగ్ లో జరిగినటువంటి భూ ఆక్రమణల విషయంలో ఆయన ఇప్పుడు ఫిక్స్ చేస్తుందా? ఇక ఖచ్చితంగా అండి. ఈయన శరణు వేడుకున్నా మహాప్రభు అని చెప్పి పెట్టినా సరే కేసులు ఎక్కడికి పోతాయండి? కేసులు ఎలా పోతాయి? ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది, ఇతను A2గా ఉన్నాడు,